భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్‌కి సంబంధించి గేమ్ అయితే భలే రసవత్తరంగా జరిగింది. అయితే ఫస్ట్ అంతా కూడా చాలా అంటే చాలా నువ్వా, నేనా అన్నట్టుగా జరిగింది గానీ, ఎప్పుడైతే న్యూజిలాండ్ జట్టు 4, 5 వికెట్లు ఫటాఫటా కోల్పోయిందో, ఈవెన్ పవర్ ప్లేలోనే ఏకంగా 4 వికెట్లు కోల్పోవడంతో ఇక వార్ వన్ సైడ్ అయిపోయింది. భారత జట్టు కప్పు గెలిచేసినట్టే అని మనకు అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో మన టీ20 స్టార్స్ అంటే లాస్ట్ ఇయర్ టీ20 వరల్డ్ కప్‌లో ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. రోహిత్ కానీ, కోహ్లీ కానీ ఇలా. అయితే మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రోహిత్ శర్మ. ఎందుకంటే రోహిత్ శర్మ గత టీ20 వరల్డ్ కప్‌లో తను కెప్టెన్ అయినప్పటికీ కూడా ఈసారి టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం తన ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్. అయితే పేరుకే ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్ కానీ భారత్ గెలవడం కోసం తన ప్రాణం అయితే ఆ స్టేడియంలోనే ఉంచుకున్నాడు. ఇక మరీ ముఖ్యంగా ఈ టోర్నమెంట్‌కి ముందు సంజు శాంసన్ విషయంలో తను మాట్లాడిన మాటలు, అలాగే సంజు శాంసన్ విషయంలో తను తీసుకున్న ఒక స్టాండ్ కానీ నిజంగా ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అంతేకాకుండా సెమీఫైనల్స్‌లో సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయిన తర్వాత తను మాట్లాడిన మాటలు నిజంగా రోహిత్ శర్మకి ఎమోషనల్‌గా అయిపోయేలాగా చేశాయన్నమాట. అయితే రోహిత్ శర్మ ఏమన్నాడంటే, "నువ్వు ఎప్పుడు కూడా నీ మనసుని నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు. నీ కాన్ఫిడెన్స్‌ని నువ్వు వదులుకోకు. ఖచ్చితంగా ఇది ఒక సుదీర్ఘమైన టోర్నమెంట్ కాబట్టి నీకు అవకాశం వస్తుందని" రోహిత్ శర్మ అన్నాడు. రోహిత్ శర్మ ఏ ముహూర్తంలో అన్నాడో తెలీదు కానీ, తనకి నిజంగానే అవకాశం రావడం, తనను తాను నిరూపించుకోవటం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇంకా ఎంతలాగా వెళ్ళిందంటే, ఒకానొక దశలో ఇదే టోర్నమెంట్‌లో బెంచ్‌కి పరిమితమైన సంజు శాంసన్ ఇక ఇదే టోర్నమెంట్‌కి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా అవార్డ్ తెచ్చుకున్నాడు చూడండి. ఇది రోహిత్ శర్మ ఒక సంకల్పం అంటే. అయితే ఇక గెలిచిన తర్వాత ఏమన్నాడంటే, "ఎంత అద్భుతమైన ఆట ఆడారో ఛాంపియన్స్ మీరందరూ. ఒకళ్ళ గురించి కాదు, ఇద్దరి గురించి కాదు. మొత్తం టీమ్ అంతా వాళ్ళ ప్రాణం పెట్టి ఆడారు. మీ అందరిని చూస్తున్నా, మీరాడిన ఆటను చూస్తున్నా నిజంగా ఎంతో ముచ్చటేస్తుంది. నిజానికి లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ కొట్టిన తర్వాత నాలో ఒక తెలియని వెలితి కనపడింది. నేను టీ20 నుంచి పక్కకు తప్పుకుంటున్నానన్న బాధ నాలో ఎక్కువగా వేధించింది. కానీ నిజం చెప్పాలి అంటే ఈరోజు నాకు ఈ టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన తర్వాత నా చేతులతో ఆ ట్రోఫీని అక్కడ పెట్టిన తర్వాత ఆ కంప్లీట్ హ్యాపీనెస్ అనే ఫీలింగ్ నాకు కలగటం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకు మించి నేనేమీ చెప్పాలనుకోవటం లేదు. చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా ఈ గేమ్‌ని ఎంజాయ్ చేశాను. ఆడిన ప్రతి ఒక్కళ్ళకి, టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నా కంగ్రాచ్యులేషన్స్. మీలాంటి జట్టుని నేనెక్కడా చూడలేదు, చూడబోను కూడా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మన విరాట్ కోహ్లీ అయితే తను యాక్చువల్లీ అందుబాటులో లేడు. మిగతా ఆటగాళ్ళందరూ కూడా ఏదో ఒక టైంలో, ఏదో ఒక సమయంలో అక్కడికొచ్చి మ్యాచ్‌ని వీక్షించారు కానీ, విరాట్ కోహ్లీ అయితే పూర్తిగా లండన్‌కే పరిమితం అయిపోయాడు కానీ, లాస్ట్ ఇయర్ కనుక మనం చూసినట్టయితే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కానీ, లేదా సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ కానీ ఇరగదీసేసాడు. విరాట్ కోహ్లీ వల్లే మొత్తం అంతా జరిగింది. కానీ తను రిటైర్మెంట్ ప్రకటించడం అందరి హార్ట్స్‌ని ఒక్కసారి బ్రేక్ చేసింది. అయితే విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే, "ఛాంపియన్స్ నిజంగా ఛాంపియన్సే. మీరు అహ్మదాబాద్‌లో ఈరోజు టీమిండియా గెలిచిన గెలుపు నిజంగా నా భూతో నా భవిష్యత్. ఏ ఒక్క క్రికెట్ టీము కూడా ఇంత గొప్పగా ఆడలేదేమో అనిపించింది. త్రూఔట్ ద టోర్నమెంట్ మీరు అద్భుతంగా ఆడారు. ఇక ఆటగాళ్ళైతే నిరంతరం ఫైట్ చేస్తూనే ఉన్నారు. మీరు ఒక వరల్డ్ ఛాంపియన్స్ అవ్వటానికి సిట్యుయేషన్స్ కోసం మీరు ఎంతలా ఫైట్ చేస్తున్నారో నేను తెలుసుకోగలను. మీకు కంగ్రాచ్యులేషన్స్" అంటూ చెప్పడం జరిగింది. దాంతో పాటుగా స్పెషల్‌గా సంజు శాంసన్ ఏమన్నాడంటే, "ఏం ఆడావు చెట్టా! నువ్వు నిజంగా ద గ్రేట్ ఫైటర్‌వి. నీ తర్వాతే ఎవరైనా" అంటూ చెట్టా అంటే అన్నయ్య అనమాట. అంటూ చాలా అంటే చాలా హ్యాపీగా విరాట్ కోహ్లీ సంజు శాంసన్‌ని స్పెషల్ అప్రిసియేషన్ ఇచ్చాడు. ఇక అభిషేక్ శర్మ గురించి వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత జట్టులో ఎంతోమంది ఆటగాళ్ళు వాళ్ళ ఫామ్‌ని కోల్పోయిన ప్రతిసారి జట్టు కానీ, అభిమానులు కానీ, ఆటగాళ్ళు కానీ, స్టాఫ్ కానీ చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అయితే ఇక ఈరోజు అభిషేక్ శర్మ ఫైనల్‌లో తను ఆడిన తీరు టోర్నమెంట్‌లో తను ఆడలేదు అన్న బాధని తీసేసింది అంటూ, ఆటగాళ్ళ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అంటూ స్పెషల్ కంగ్రాచ్యులేషన్స్ టు డైనమిట్ ఇషాన్ కిషన్ అంటూ ప్రతి ఒక్కరిని కూడా తను
మెన్షన్ చేశాడు. ఇక ఆ తర్వాత మన భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గురించి, మన భారత జట్టు ఆటగాళ్ళ గురించి ఇంకొక స్టార్ ఆటగాడు అశ్విన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, "భారత జట్టు నిజంగా ఈరోజు ఫైనల్స్‌ని నేను సౌత్ ఆఫ్రికా జట్టుతో ఆడుతుందని అనుకున్నాను. న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళకి భారత జట్టు అంటే తెలియని భయం ఏర్పడిపోయింది. 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ అనేది వాళ్ళ విషయంలో అంటే చాలా ఎక్కువగా ఒక భయాన్ని క్రియేట్ చేసింది. వాళ్ళు ఆడుతున్నంత సేపు ఎక్కడా కూడా ఫోకస్డ్‌గా ఆడటం లేదు. భారత జట్టు ఖచ్చితంగా మమ్మల్ని ఓడిస్తుంది అన్న ఒక కాన్సెప్ట్‌తోనే ఆడారు. నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. జట్టు ఎంత బలమైనదైనా, జట్టు ఎంత బలహీనమైనదైనా, మన మైండ్ సెట్, మనం ఆడే విధానం, మనం ప్రత్యర్థి బౌలర్‌ని ఎలా ఎదుర్కొంటున్నాం అన్న పద్ధతి చాలా మ్యాటర్ అవుతుంది. కానీ ఈరోజు నేను ఒకళ్ళని పొగడకుండా ఉండలేకపోతున్నాను. అదే సంజు శాంసన్. నిజంగా తన కాన్ఫిడెన్స్‌కి, తన ఒక నెవర్ గివ్ అప్ అనే ఒక నేచర్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. తను ఎదుర్కొన్నన్ని విమర్శలు బహుశా ఏ ఆటగాడు ఎదుర్కొని ఉండుండడు. ఎందుకనంటే ఇప్పటి వరకు చాలామంది ఆటగాళ్ళు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ వాళ్ళు అప్పటికే ఒక గొప్ప స్టేజ్‌ని ఆక్రమించేసున్నారు. అయితే సంజు శాంసన్ మాత్రం చాలా ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నప్పటికీ కూడా తనకొక స్టెబిలిటీ అయితే రాలేదు. ఒక స్టేబుల్ పేరు ప్రఖ్యాతలు రాలేదు. కానీ ఈ విషయంలో ఈ టోర్నమెంట్ నిజంగా సంజుకి తన కెరియర్‌లో మలుపు తిప్పే ఒక టోర్నమెంట్ అని అనిపిస్తుంది. తను రాబోయే 2, 3 ఏళ్ళు మాత్రం నిజంగా ఆకాశమే హద్దుగా చెలరేగుతాడు. ఇక న్యూజిలాండ్ జట్టుకి కూడా నేను శుభాభినందనలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనంటే ఇంతవరకు ఈ టోర్నమెంట్‌లోకి రావటం అనేది మామూలు విషయం కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత రిషబ్ పంత్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, సాధారణంగా ఒక జట్టంటే ఒక డైనమైట్ మాత్రమే ఉంటుంది. జట్టు మొత్తం డైనమైట్‌లే ఉంటే ఏం చెప్పాలి అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా భారత జట్టుకి స్పెషల్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పడమే కాకుండా, మీ అందరిని కలవటానికి నేనొస్తున్నాను. మీరందరూ నాకొక బిగ్ బ్లాస్ట్ పార్టీ అయితే బాకీ ఉన్నారు. అయితే జస్ప్రీత్ బుమ్రా గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. బ్యాటర్స్ ఎప్పుడు భారీ స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ బౌలర్స్ మాత్రం ఊహించని సిట్యుయేషన్స్‌ని తీసుకొస్తారు. వాళ్ళు నిజం చెప్పాలంటే గేమ్ చేంజర్స్. బౌలర్స్ ఆర్ ఆల్‌వేస్ స్పెషల్ టు మీ. నేను అందుకనే నా చిన్నప్పుడు ఆల్ రౌండర్ అవ్వాలని అనుకున్నాను. అందుకనే వికెట్ కీపింగ్ అనే ఒక ఆయుధాన్ని తీసుకున్నాను. ఇక బౌలర్స్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఇంకా రింకు సింగ్, ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తి ఒక్కళ్ళేమిటి ఈ టోర్నమెంట్ ఆసాంతం అంతా కూడా ప్రతి ఒక్కరు అద్భుతంగా వాళ్ళ ఒక బెస్ట్ ఇచ్చారు. కంగ్రాచ్యులేషన్స్ టీమ్ ఇండియా. స్పెషల్ కంగ్రాట్స్ టు సూర్యకుమార్ యాదవ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవెన్ జడేజాకి కూడా లాస్ట్ ఇయర్ 2024లో నా జర్నీ ఎంతో అద్భుతంగా నడిచింది. నేను కొట్టిన షాట్స్ కానీ, నేను ఆడిన తీరు నన్ను ఎంతగానో సంతృప్తి పరిచింది. కానీ మ్యాచ్ కన్నా, మేమాడిన టోర్నమెంట్ కన్నా ఈసారి జట్టు ఆటగాళ్ళు ఇంకాస్త నెక్స్ట్ లెవెల్‌లో ఆడారు అంటూ తన ఒక హ్యాపీనెస్‌ని షేర్ చేసి అక్షర్ పటేల్‌కి స్పెషల్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడు.